రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కాసేపట్లో ప్రారంభం కానుంది. సమావేశంలో రైతు రుణమాఫీ, అన్నదాత సుఖీభవ పథకాలపై ప్రధానంగా చర్చ జరగబోతోంది. రుణమాఫీ చివరి విడతతో పాటు అన్నదాత సుఖీభవ నిధుల విడుదలకు మంత్రివర్గం ఆమోదం తెలపబోతోంది. అగ్రిగోల్డ్ పరిహారం చెల్లింపుతో పాటు ఎక్సైజ్ కానిస్టేబుళ్ల ప్రమోషన్స్కు ఆమోదం తెలిపే అంశంపై చర్చ జరగనుంది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. సమావేశంలో రైతు రుణమాఫీ, అన్నదాత సుఖీభవ పథకాలపై ప్రధాన చర్చ జరగనుంది. రుణమాఫీ చివరి విడతతో పాటు అన్నదాత సుఖీభవ నిధుల విడుదలకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. అగ్రిగోల్డ్ పరిహారం చెల్లింపుతో పాటు ఎక్సైజ్ కానిస్టేబుళ్ల ప్రమోషన్స్కు ఆమోదం తెలిపే అంశంపై చర్చ జరగబోతోంది. మా ప్రతినిధి ఎంపీ రావు కేబినెట్ భేటీకి సంబంధించిన అప్డేట్స్ అందిస్తారు. ఎంపీ, 10:30కు కేబినెట్ భేటీ ప్రారంభమవుతుంది. దాదాపుగా ఇదే చివరి కేబినెట్ సమావేశం. ఎందుకంటే నిన్న ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చింది కాబట్టి పెద్దగా పాలసీ మ్యాటర్స్ మీద డెసిషన్ తీసుకునేటటువంటి అవకాశాలు ఉండవు. అయితే ఇప్పటికే కొన్ని అమల్లోకి వచ్చినటువంటి పథకాలకు సంబంధించి ఈ రోజు కేబినెట్ భేటీలో ఆమోద ముద్ర వేయనున్నారు. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి గతంలోనే కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ కూడా గతంలో అనుకున్న దానికంటే ఆ తర్వాత రైతులకు ఇచ్చేటటువంటి పెట్టుబడి సాయాన్ని పెంచాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒక్కో రైతుకు, కౌలు రైతులతో సహా ఒక్కో రైతుకు 9,000, 15,000, అంటే 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వారందరికీ కూడా 9,000, 5 ఎకరాలు పైబడి ఉన్నటువంటి వారందరికీ కూడా 15,000 ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి కేబినెట్ లో ప్రస్తుతం ఎంతమందికి ఇచ్చాము, ఇంకా ఎంతమందికి ఇవ్వాల్సి ఉంటుంది అనే దాని మీద చర్చించడంతో పాటుగా ఈ పెంచినటువంటి పెట్టుబడి సాయానికి కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. అలాగే అగ్రిగోల్డ్ గతంలో అంటే ప్రస్తుతం అర్చకుల దగ్గర ఉన్నటువంటి కొన్ని దేవాలయ భూములు, వాటిని అర్చకులకు అనుభవదారుల కింద అని చెప్పేసి పట్టాలు కూడా అనుభవదారుల కింద లెక్క పెడుతున్నారు. దానికి సంబంధించి అర్చకులు ఆధీనంలో ఉన్నటువంటి భూములకు కూడా అన్నదాత సుఖీభావ పథకం అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వారికి కూడా కొద్దిగా అకౌంట్లలో కొంచెం నగదు కూడా జమ చేశారు కాబట్టి దానికి కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. ఈ రెండు అంశాలు గతంలో ఇప్పటికే ప్రారంభించబడినటువంటి పథకాలు కాబట్టి ఈ రెండింటికి కూడా కేబినెట్ లో ఆమోద ముద్ర వేయనున్నారు. అలాగే ఎక్సైజ్ కానిస్టేబుల్స్ కు సంబంధించి 20 ఏళ్లుగా అసలు ఎక్సైజ్ కానిస్టేబుల్స్ పదోన్నతులు అనేవి లేవు. ఎక్సైజ్ కానిస్టేబుల్ కు హెడ్ కానిస్టేబుల్స్ గా పదోన్నతి కల్పిస్తూ ఈ రోజు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. మొత్తం 1259 మంది కానిస్టేబుల్స్ కు దీనివల్ల కేబినెట్ తీసుకునే నిర్ణయం వల్ల హెడ్ కానిస్టేబుల్స్ గా పదోన్నతి రానుంది. అలాగే అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం పైన కూడా కేబినెట్ లో చర్చ జరగనుంది. ఇక్కడ పుల్వామా ఘటనకు సంబంధించి కొంచెం రాజకీయ రంగు కూడా పులుముకుంది. ప్రధాని మోడీ మీద సీఎం చేసినటువంటి కామెంట్స్ మీద బీజేపీ లేనిపోయిన రాద్ధాంతం చేస్తుందని చెప్పి ప్రభుత్వం వాదిస్తుంది. దేశ ప్రధాని, పాక్ ప్రధానికే సీఎం చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేశారంటూ అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యల మీద, అలాగే దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలనే దాని మీద కూడా కేబినెట్ లో చర్చ జరగనుంది. మొత్తానికి అయితే ఈ రోజు జరుగుతున్నటువంటి కేబినెట్ లో ఇప్పటికే అమల్లోకి వచ్చినటువంటి కొన్ని సంక్షేమ పథకాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటుగా పలు సంస్థలకు బుక్ కేటాయింపులు కూడా చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకునింది. అంతకుముందు ఈ రోజు ఉదయం ముఖ్యమంత్రి పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ కూడా చేశారు. దీంట్లో మరోసారి కేసీఆర్, మోడీ, వైసీపీల పాత్ర మీద, వైసీపీల యొక్క ఈ ముగ్గురు యొక్క కలయిక మీద కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ను మరో బీహార్ లాగా మార్చాలని చెప్పేసి కుట్రలు జరుగుతున్నాయి. బీహార్ లాగా మార్చి ఇక్కడ లేనిపోని దౌర్జన్యాలు జరిగే విధంగా కూడా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే విధంగా కూడా ఈ మూడు పార్టీలు కూడా ప్రయత్నాలు చేస్తున్నాయని చెప్పేసి ముఖ్యమంత్రి తీవ్ర స్థాయిలో మండిపడినటువంటి పరిస్థితి. రాష్ట్రంలో మరోసారి పొలిటికల్ మాఫియా విజృంభిస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో చింతమనేనికి సంబంధించినటువంటి వీడియోను మార్పింగ్ చేశారు. అలాగే కొండవీడులో ఇటీవల చనిపోయినటువంటి రైతుకు కూడా కులముద్ర వేశారు. ఇవన్నీ కూడా ప్రశాంత్ కిషోర్ కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. ఈ బీహార్ రాజకీయాలన్నీ కూడా ఇక్కడ చేస్తున్నారు. ఇటువంటి రాజకీయాలకు గుణపాఠం చెప్పాలి. రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ లేని కుల రాజకీయాలను చేసి లబ్ధి పొందే విధంగా కూడా వైసీపీ ప్రయత్నాలు చేస్తుంది కాబట్టి వీటన్నింటినీ కూడా తిప్పికొట్టాలి. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటుగా మోడీ, కేసీఆర్, జగన్ కలిసి చేస్తున్నటువంటి కుట్రలను ప్రజలకు బలంగా తీసుకువెళ్లాలని చెప్పి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి. సో ఇది ఈ రోజు ఉదయం జరిగినటువంటి టెలికాన్ఫరెన్స్. మరి కాసేపట్లో అయితే 10:30కు కేబినెట్ భేటీ ప్రారంభం కానుంది. కేబినెట్ భేటీ తర్వాత సీఎం షెడ్యూల్ ఏ రకంగా ఉండే అవకాశం ఉంది ఎంపీ? ఎందుకంటే ఇప్పటికే కడప, కర్నూలులో పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులను ప్రకటించారు.
ఇవాళ ఏ ఏ జిల్లాలపై దృష్టి పెట్టబోతున్నారు సీఎం? ఈ రోజు ఇప్పటికే 7 నియోజకవర్గాల పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలకు దాదాపుగా మెజారిటీ అభ్యర్థుల ఎంపిక పూర్తయిపోయింది. ఎక్కడైతే 2 లేదా 2 లేదా 3 అభ్యర్థులు ఆశావాహులు ఉన్నారో అటువంటి స్థానాలను ప్రస్తుతానికి పెండింగ్ లో పెట్టారు. ఈ రోజు సాయంత్రం కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత 4 గంటలకు ఒంగోలు పార్లమెంట్ కు సంబంధించి ముఖ్యమంత్రి సమీక్ష చేయనున్నారు. ఒంగోలు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక మీద ముఖ్యమంత్రి కసరత్తు చేయనున్నారు. దీనికి సంబంధించి ముందుగా మొత్తం ఒంగోలు పార్లమెంట్ కి సంబంధించినటువంటి నేతలందరితోనూ సమావేశమయ్యి ఆ పార్లమెంట్ పరిధిలో రాష్ట్రం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసింది 5 ఏళ్లలో అనే దాన్ని వివరిస్తారు. ఆ తర్వాత ఒక్కో నియోజకవర్గానికి చెందినటువంటి నేతలతో 1-to-1 విడివిడిగా భేటీలు అయిన తర్వాత ఆయా నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపిక మీద నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ఒంగోలు పార్లమెంట్ కి సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా 4 స్థానాలకు ఈ రోజు దాదాపుగా అభ్యర్థులు ఖరారయ్యేటటువంటి అవకాశం ఉంది. మరొక 3 స్థానాలు 3 స్థానాలకు కొంచెం అభ్యర్థుల ఎంపిక మీద ఈ రోజు స్పష్టత రాకపోవచ్చు. ఒక్కో స్థానంలోనూ కూడా 2 లేదా 3 ఆశావాహులు ఉన్నారు కాబట్టి ఆ స్థానాలను కొంచెం పెండింగ్ లో పెట్టేటటువంటి అవకాశం కూడా ఉంది. సాయంత్రం 4 గంటలకు ఈ ఒంగోలు పార్లమెంట్ సంబంధించి ముఖ్యమంత్రి వారి సమావేశం జరగనుంది. రవి. రైట్, థ్యాంక్ యూ ఎంపీ.